డ్రగ్స్ కు బానిసలు కాకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి. నిజామాబాద్ జిల్లా సిరికొండ రావుట్ల గ్రామాల్లో తల్లి సంస్మరణ సభ నిర్వహించారు. ఇక సభలో అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉన్నత చదువుతో గౌరవం, డబ్బు సంపాదన ఉంటుందనే దానికి తన జీవితమే ఉదాహరణ అని అన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని అన్నారు లింబాద్రి. తర్వాత అమ్మతో అనుబంధం అనే ఒక పుస్తకం రాయాలనిపించింది. అందరిలాగానే సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నప్పటికి కూడా ఏదో మిగిలి ఉన్నది అని అనిపించింది. ఏంటి ఆ మిగిలిన అంశం అంటే, అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న, సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాలు ఒక మెసేజ్ నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, నేను ఈ ఊర్లో మొట్టమొదలు పీజీ విద్యార్థిగా ఎదిగి ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయ్యాను. నాకు సాధ్యమైనప్పుడు మా ఊర్లో కాదు, నాలాంటి సమాజం అందరికీ, ప్రపంచం అందరికీ సాధ్యమని చెప్పాను. రెండవది, మామూలు కూలీ నాలి చేసుకునే నా తల్లి, నా తండ్రి నన్ను తయారు చేయటమే కాక వారి జీవిత కాలంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఘర్షణ లేకుండా, ప్రేమానురాగాలతో ఒక మాట అనకుండా, ఒక మాట పడకుండా బతికినప్పుడు, అట్లాగే కొడుకులను బిడ్డను ఒక మాట అనకుండా పెంచినప్పుడు అది ఏ తల్లిదండ్రులకైనా సాధ్యమే. కాబట్టి ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వాలనిపించిందంటే, సమకాలీన సమాజంలో ముఖ్యంగా నాలాంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి యువతరం అనేక రకాల ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా అధిగమించి సమాజం నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి.